నేను ఈరోజు స్పెషల్ చేస్తున్నాను. ఆయిల్ వేసాను చూడండి. పట్ట, యాలకులు, లవంగాలు, యాలకులు, షాజీర, బిర్యానీ ఆకు, చేపత్రి, మిరియాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు, చికెన్ సూప్ ఫ్రెండ్స్ ఎలా పెట్టుకున్నామో చూడాలి. అంటే చికెన్ సూప్ తింటే మంచిది, అందుకని సూపు పెట్టుకున్నాను నేను. టమాటా వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం అంతా ఇలాగే చేయాలి. మన టేస్ట్కి ఇలా చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారపొడి, కొంచెం కారపొడి, సూపు టేస్టీగా ఉండేదని కారపొడి. నాకు కారపొడిలోనే నేను ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. చికెన్ నేను బాగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను, మంచిగా కడుక్కున్నాను, వేసేస్తాను. ఇలాగా మసాలాలో చికెను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇంతలోకి పోయకూడదు. మసాలాలో బాగా కలుపుకున్నాకనే చెమ్మంతా పోయినాకనే మనం వాటర్ పోయాలి. చికెన్ ఉప్పు ఎక్కువగా ఉప్పు తింటే వేసుకోవచ్చు, తక్కువ మనకు సూపు బట్టి మనం వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో పోసుకోవచ్చు. అంటే ఎక్కువ వాటర్ పెట్టుకొని చికెన్ రసం పెట్టుకుంటారు, చికెన్ సూప్ రసం ఎక్కువ వాటర్ పోసుకొని. లేదు మనకు లిమిట్గా చాలే తాగేదని అనుకుంటే మామూలుగా తీసుకొని తాగొచ్చు. మనకి ఎక్కువ కావాలంటే వాటర్ దండిగా పోసుకొని
మంచిగా కుక్ చేసుకొని ఆ వాటర్ తీసుకొని మనం రసంలాగా తాలింపు పెట్టుకొని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మసాలాలో ఈ వాటర్ అంతా వాడాలి. అప్పుడు వాటర్ పోసి చూపిస్తాం. 2 నిమిషాలు మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. వాటర్ చూపెట్టుకు వస్తున్నాను. దీంట్లో ఉండే వాటర్ అంతా నీసు వాటర్ అంతా పోవాలి. అప్పుడు మనకు సూప్ బాగుంటుంది. నీసు వాటర్ దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయితే మనం వాటర్ పోసుకున్నామంటే బాగుంటుంది. పదాలు వాటర్ అంతా ఉడికిపోయింది. నేను ఏదో బౌల్కి మార్చు. ఫుల్గా ముక్కలు మునిగిపోవాలి. అప్పుడు సూప్ బాగా వస్తుంది మనకు. ముక్కలు మునిగిపోతే సూపు ఫ్రీగా బాగా వచ్చేస్తాయి. నీసు వాసన ఉండదు. అలాగ కవ్వాలి. ఇప్పుడు వాటర్ నేను ఎంత దాకా పోసాను, వాటర్ అంతా తగ్గిపోయింది చూడండి. అలాగ రావాలి. మంచిగా వస్తుంది స్మెల్. నేను ఆఫ్ చేసేసి సూప్ తీసేస్తాను. ఫ్రెండ్స్, ఇలాగా మనం చికెన్ సూప్ పెట్టుకుంటే చాలా మంచిది. హెల్త్ బాగాలేని వాళ్ళు, ఎముకల్లో కొంచెం మూలిగి లేని వాళ్ళు సూప్ తాగాలంటారు కదా. అలాగ మనం ఇలాగ సూప్ పెట్టుకొని ఒక గ్లాస్ తాగితే మంచిది. కాబట్టి నిమ్ము ఉండేవాళ్ళు ఇలాంటి నోళ్ళు కూడా తాగొచ్చేది. మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మా చికెన్ సూపు కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు కూడా ఇలా చేసుకోవాలి. ఇది మంచిది. ఇది చికెన్ సూపు. దీంతో రసం కూడా పెట్టుకుంటారు. ఎక్కువగా వాటర్ వేసి కూడా రసంగా కూడా పెట్టుకొని తినచ్చు. కాబట్టి దీంట్లో మంచి వస్తువులు వేసాం, మంచిదే. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.